హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్షన్ అంటే ఏమిటి, హోల్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద denominator. ఓకే, fractions whose numerators are smaller than denominators are called proper fraction. ఓకే, సో ఇక్కడ చూడండి 4/7, 4 is less than the 7, right? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? న్యూమరేటర్ లెస్ దాన్ ద డినామినేటర్. ఓకే, అసలు ఫ్రాక్షన్ అంటే ఎలా రాయాలని చెప్పుకున్నాము? న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ఇలా రాసేదని ఫ్రాక్షన్ అంటాం. ఓకే, సో అందులో న్యూమరేటర్ లెస్ దాన్ ద డినామినేటర్ అయితే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఎగ్జాంపుల్స్ చెప్పండి. న్యూమరేటర్ తక్కువగా ఉండాలి, డినామినేటర్ ఎక్కువగా ఉండాలి. కెన్ టెల్ ఎనీ ఎగ్జాంపుల్స్? 1/3, ఎందుకంటే 1 less than the 3, రైట్? 2/5, 2 less than the 5, right? 2 less than 5, right? అలాగే 3/7 అంటే 3 less than 7, right? సో ఈ రకంగా న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. ఓకే, అలా మనం ఏ ఫ్రాక్షన్ అయినా రాయగలిగితే ఆ ఫ్రాక్షన్స్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? ఫ్రాక్షన్స్ whose numerators are greater than or equal to the denominators are called improper fractions. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా మనకి 1 కంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఓకే, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితే ఆ ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకే, numerator is greater than the denominator, that fraction is called improper fraction. So numerator greater than అవ్వాలి అంటే 5/4, 5 greater than the 4, right? 5 greater than 4, right? 6/3 అంటే 6 greater than 3. సో ఈ రకంగా న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితే that fraction is called improper fraction. Like fraction అంటే ఏమిటంటే డినామినేటర్ సేమ్ అయి ఉండాలి. సపోజ్ డినామినేటర్ లో 3 ఉందనుకో, ఆ మిగతా ఫ్రాక్షన్స్ లో కూడా డినామినేటర్ 3 ఉండాలి. సేమ్ డినామినేటర్ అయి ఉండాలి. ఇక్కడ ఏదైనా రాయొచ్చు 1/3, 2/3, 3/3, 4/3. You can tell any example for like fractions. Okay, but denominator should be same. ఇక్కడ నేను 3 రాశాను కాబట్టి అన్నిటికీ 3 రాశాను ఇక్కడ డినామినేటర్స్ లో. మీరు ఎనీ ఎగ్జాంపుల్ మీరు రాసుకోవచ్చు, బట్ డినామినేటర్ సేమ్ గా ఉండాలి. ఓకే, చూడండి లైక్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి 7 ఇచ్చాడు, డినామినేటర్స్ అన్ని 7 ఉన్నాయి, అంటే సేమ్ డినామినేటర్ ఉంది. అలా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, అన్లైక్ ఫ్రాక్షన్స్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉండాలి. ఓకే, ఫ్రాక్షన్స్ హ్యావింగ్ డిఫరెంట్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. చూడండి ఇక్కడ డినామినేటర్ 2, డినామినేటర్ ఎప్పుడు డౌన్ లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి. 2, 5, 13, 9 ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయండి, వేరుగా ఉన్నాయి, రైట్? సో ఇవన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, యూనిట్ ఫ్రాక్షన్స్. న్యూమరేటర్ 1 అయితే దాన్ని ఓకే యూనిట్ ఫ్రాక్షన్. ఇందులో మనం రాసుకోలేదా? ఓకే, సో మీరు రాసుకోండి 7 అని పెట్టి యూనిట్ ఫ్రాక్షన్ అని రాసుకోండి. ఓకే, ఫ్రాక్షన్స్ whose numerator are equal to 1 is called unit fractions. Fractions whose numerators are equal to 1 are called unit fractions. సో అంటే న్యూమరేటర్ 1 ఖచ్చితంగా ఉండాలి. ఓకే, it should be 1 in the numerator. Okay, denominator anything you can write. Okay, so 1/2, 1/8, 1/15. You can write any fraction, but numerator should be 1. Okay, then those type of fractions are called unit fractions. Next, mixed number. Okay, mixed number అనేది ఫస్ట్ మిక్స్డ్ నెంబర్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏంటి మిక్స్డ్ నెంబర్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్. ఎందుకు మిక్స్డ్ నెంబర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయింది అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, అంటే కాన్సెప్ట్ వైజ్ నేను ఏదైనా ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో
మిక్స్డ్ నెంబర్ అంటే ఏమిటి? మిక్స్డ్ నెంబర్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ హోల్ అండ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ హోల్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ నెంబర్ అనేది, మిక్స్డ్ నెంబర్ అన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్న ఒకటే. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పాను నేను. ఓకే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది న్యూమరేటర్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్. అలా ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. సపోజ్ 5/3, రైట్? 5/3 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, రైట్? దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఎలా చెప్పుకుంటాము? ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఎలా చెప్పుకుంటాము అంటే ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను, డినామినేటర్లో ఎంత నెంబర్ అయితే ఉందో అన్ని టోటల్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ టేక్ ఓకే సమ్ సర్కిల్, divided it in the 3 parts, right? Divided it in the 3 parts. Okay, denominator లో సపోజ్ నేను 3 షేర్ చేశాను. ఓకే, I shaded 3 parts, total 3 parts. Total 3 parts అంటే 1 circle, right? అంటే 3/3, right? త్రీ బై త్రీ అంటే 1 సర్కిల్, రైట్? అంటే 1 పైన కింద అప్ అండ్ డౌన్ లో సేమ్ నెంబర్ గాని ఉంటే ఇట్ రిప్రజెంట్స్ ఎ హోల్ అని చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. అంటే 3/3 మీన్స్ 1, రైట్? సో ఆల్రెడీ న్యూమరేటర్ 5 ఉంది కదా ఇక్కడ, బట్ ఇక్కడ నేను 3 పార్ట్స్ నేను షేర్ చేసేసాను. అలాగే ఒక సర్కిల్ తీసుకోండి, డినామినేటర్ లో ఎంత అయితే ఉందో డినామినేటర్ లో ఎంత అయితే ఉందో అన్ని పార్ట్సే మీరు ఇక్కడ దీన్ని చూపించాలి. ఓకే, ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, సో 3 పార్ట్సే చూపించాలి మీరు. ఓకే, కానీ ఇక్కడ 3 పార్ట్స్ మీరు షేర్ చేశారు. ఇంకెన్ని పార్ట్స్ షేర్ చేయాలి 5/3 లోను? 5 లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2, సో ఇంకా 2 పార్ట్సే మీరు షేర్ చేయాలి ఇక్కడ. ఓకే, అంటే 2/3. టోటల్ పార్ట్స్ 3 కదా, టోటల్ పార్ట్స్ డౌన్ వేసుకుంటారు, షేర్ చేసి పైన వేసుకుంటారు. 2/3 అంటే 3/3 ప్లస్ 2/3. డినామినేటర్ సేమ్ చూడండి, 3 3. డినామినేటర్ సేమ్ అయితే మనం వాటిని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకే, డినామినేటర్ ఎప్పుడు ఇలాంటి వాటిల్లో ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఇచ్చాడో, డినామినేటర్ ఏదైతే ఇచ్చాడో చివరి ఆన్సర్ మనకు వచ్చేంత వరకు సేమ్ డినామినేటర్ ఉంటుంది, మారదు. ఓకే, ఇక్కడ 3 + 2 ఎంత? 5. సరిపోయింది కదా. అంటే ఒక సర్కిల్ కంటే ఎక్కువగానే ఉన్నాయి 5/3. న్యూమరేటర్ ఎప్పుడైతే డినామినేటర్ కంటే పెద్దదయ్యిందో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. చూడండి, 1 ప్లస్ అంటే మోర్ దాన్ 1 అని అర్థం. 1+ మీన్స్ మోర్ దాన్ 1. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ is always greater than 1 and mixed fraction is always an improper fraction. Mixed fraction is always improper fraction. చూడండి ఇక్కడ 1 ప్లస్ 2/3 is equal to 1 అంటే ఏమిటి? 3/3, రైట్? 3/3 ప్లస్ 2/3 is equal to 5/3. సో 1 ప్లస్ 2/3, 1 ప్లస్ 2 ప్లస్ తీసేయండి, ప్లస్ తీసి రాసేయండి, 1 2/3. సో 1 2/3 is called 1 2/3 is called mixed fraction. ఇందులో 1 ని హోల్ నెంబర్ అంటారు, 2/3 ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, 1 నేమో హోల్ నెంబర్ అంటారు, 2/3 ని ప్రాపర్ fraction because numerator is less than the denominator, 2 less than the 3, right? So it is a proper fraction. Proper fraction is always less than the 1. Okay, so what is a mixed number or a mixed fraction? Okay, so mixed fraction is improper fraction. Okay, so mixed fraction is written as combination of a whole and proper fraction, right? Next, equivalent fractions. Equivalent fraction. Equivalent fractions are the fractions that are the same size. Okay, that are of the same size. Equivalent, equal, same size, equal. ఇందులోనే పేరులోనే ఉంది కదా. సో
ఎలాంటి ఫ్రాక్షన్స్ అంటే అవి సేమ్ సైజ్ కలిగి ఉంటాయి. ఓకే, దట్ ఆర్ ఆఫ్ ద సేమ్ సైజ్. సపోజ్ 1 ఉంది అనుకోండి, 1 ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? పైన కింద సేమ్ నెంబర్ ఉంటే అది 1 అంటాం. ఓకే, సో 2/2, 3/3, 4/4, 6/6, 8/8. సో దీస్ ఆర్ ఆల్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, రైట్? దీస్ నెంబర్ లైన్స్ ఇవన్నీ కూడా మనం 0 to 1, ఓకే, 0 to 1 హోల్ దగ్గర మనం నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేస్తాము. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు రిప్రజెంట్ నెంబర్ లైన్ అనేది నేను మీకు ఫ్రాక్షన్స్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. Fractions which express the value the same part of a whole are called equivalent fractions. Okay, fractions which express the value of the same part of a whole, same part of a whole అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా సేమ్ పార్ట్ ని మీకు రిప్రజెంట్ చేస్తాయి, సేమ్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే సపోజ్ 1/2 అంటే టోటల్ 2 పార్ట్స్ ఉన్నాయి, అందులో 1 షేర్ చేశారు, అంటే 2 ఉంటే 1 షేర్ చేశారు, అంటే ప్రతి 2 పార్ట్స్ కి 1 షేర్ చేయాలి. ప్రతి 2 పార్ట్స్ కి చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ని చెప్పుకుందాము. చూడండి, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ 1/2, 2/4, 4/8, 8/6. ఇక్కడ డినామినేటర్ పెరిగిపోతుందని మీరేమీ వర్రీ అవ్వద్దు. అవన్నీ ఈక్వల్ ఎలా అవుతాయి, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా అవుతాయి అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎలా అర్థం చేసుకుంటారు? 1/2 అంటే ప్రతి 2 పార్ట్స్ కి, ప్రతి సపోజ్ 2 పార్ట్స్ ఉన్నాయి, ఈ 2 పార్ట్స్ కి మీరు 1 షేర్ చేస్తారు. ఓకే, అంటే 1/2. నెక్స్ట్ 1/2 తర్వాత 2/4 అంటే ఎవ్రీ 2 పార్ట్స్ కి 1 షేర్ చేయాలి. ఓకే, ఇక్కడ డినామినేటర్ లో ఎంత ఉంది? 4, అంటే టోటల్ 4 ఉన్నాయి. ఓకే, 2 పార్ట్స్ కి 1 షేర్ చేయాలి, 2 పార్ట్స్ కి 1 షేర్ చేయాలి, అంటే ఇవి 2 పార్ట్స్ అనుకో, 1 షేర్ చేయండి ఇందులో. అలాగే ఈ 2 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 తీసుకోండి. ఇక్కడ నేను 5 తీసుకున్నానా? 1, 2, 3, 4 మొత్తం 4 ఉంటాయి. అందులో 2 పార్ట్స్ తీసుకోండి, దానికి 1 షేర్ చేయండి. సో ఈ 2 పార్ట్స్ అయిపోయాయి. నెక్స్ట్ 2 పార్ట్స్ లోను మళ్ళీ 1 షేర్ చేయండి, నెక్స్ట్ 2 పార్ట్స్ కి ఇంకొకటి షేర్ చేయండి. అంటే 2 పార్ట్స్ కి 1 చొప్పున మీరు షేర్ చేసుకుంటూ పోతే 2/4 కి 2 షేర్ చేశారు, 1/2 కి 1 షేర్ చేశారు. ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే. ఓకే, ఆ నెంబర్స్ అనేవి మీకు ఇక్కడ పెరిగినట్టుగా అవుతూ మీకు కనిపిస్తాయి, కానీ ఈ ఫ్రాక్షన్ వాల్యూ మాత్రం సేమ్, ఫ్రాక్షన్ వాల్యూ మాత్రం సేమ్. ఓకే, fractions which express the value of a same part of a whole are called equivalent fractions. Suppose 1/2 కి మిమ్మల్ని అతను మీకు ఎగ్జామ్ లో మీకు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నారు అనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు మీరు? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తారు? చూడండి, సో 1/2 కి ఎప్పుడైనా మీకు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నారు అనుకో, పైన కింద సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసుకోండి.
ఓకే. సో సెకండ్ పైన కింద 2 పెట్టి మల్టిప్లై చేయండి. 1/2 మాత్రం అలాగే ఉంచుకోండి. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ మాత్రం వేసుకుని ఉంచుకోండి. సపోజ్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చిన నెంబర్కి ఎలా రాస్తారు? 1/2 1/2 ఉందనుకోండి, ఒక వరుసగా 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి అంటాడు. ఓకే, రైట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాడు. 1/2కి 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి అంటాడు. సో 1/2కి 1ని మనం మల్టిప్లై చేస్తే సేమ్ నెంబరే వస్తుంది, అవునా కదా? సో 1ని వదిలేయండి, లీవ్ ద 1. సపోజ్ పైన కింద నెంబర్ 1 పెట్టి మల్టిప్లై చేశారనుకో, 1 1 జార్ 1, 2 1 జార్ 2 అంటే సేమ్ మళ్ళీ 1/2 వస్తుంది. అందుకని 1 పెట్టి మల్టిప్లై చేయకండి. ఇప్పుడు ఈ 1/2ని పైన కింద మీరు ఏం చేస్తారంటే 1/2 ఈజీ మెథడ్ అంటే ఎలా రాయాలి అనే వే చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక నెంబర్లు తీసుకుని నెక్స్ట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయడం అలవాటు చేసుకోండి ఫస్ట్. ఓకే, సో 1/2 అనే నెంబర్కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ రాయమంటే పైన కింద ఇక్కడ ఏం చేస్తారంటే 2 పెట్టి మల్టిప్లై చేయండి. మీ ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టి మల్టిప్లై చేయొచ్చు, బట్ సేమ్ నెంబర్ పైన కింద మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 పెట్టి మల్టిప్లై చేశారనుకో, న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా 2 పెట్టే మల్టిప్లై చేయాలి. ఓకే, సపోజ్ న్యూమరేటర్లో మీరు 3 పెట్టి మల్టిప్లై చేశారనుకో, డినామినేటర్లో కూడా 3 పెట్టే మల్టిప్లై చేయండి. సపోజ్ న్యూమరేటర్లో మీరు 4 పెట్టి మల్టిప్లై చేశారనుకో, డినామినేటర్లో కూడా 4 పెట్టే మల్టిప్లై చేయండి. 1 2 జార్ 2, 2 2 జార్ 4. 1/2కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ 2/4. 1 3 జార్ 3, 2 3 జార్ 6. సో 1/2కి ఇంకొక ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి అంటే 3/6. 1 4 జార్ 4, 2 4 జార్ 8. So the equivalent fractions, the next 3 equivalent fractions of 1/2 are 2/4, 3/6, 4/8. Continue. Suppose మీకు ఇంకా కావాలనుకో, ఇక్కడ 4 పెట్టి మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ 5 పెట్టి మల్టిప్లై చేయండి పైన కింద, నెక్స్ట్ 6 పెట్టి మల్టిప్లై చేయండి, నెక్స్ట్ 7 పెట్టి మల్టిప్లై చేయండి, ఎట్సెట్రా. అలాగా మల్టిప్లై చేసుకుంటూ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ని పైన కింద సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేయండి. ఓకే, దెన్ యూ విల్ గెట్ ద ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గివెన్ నెంబర్. ఓకే, ఇక్కడ గివెన్ నెంబర్ 1/2. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్కి. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్కి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ 3/8. 3/8కి నెక్స్ట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయమంటాడు. నెక్స్ట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి. 3/8కి రైట్ ద నెక్స్ట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/8 అని అడుగుతాం. అప్పుడు ఏం చేయాలి మీరు? 1 ఎక్సెప్ట్ 1 అంటే 1 పెట్టి మల్టిప్లై చేస్తే మళ్ళీ 3/8 వస్తుంది. అందుకని 1 వదిలేసి 2 నుంచి స్టార్ట్ చేసుకోండి. 3/8 అనేది మీకు ఈజీ మెథడ్, మీకు గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే ఈ మెథడ్. వన్స్ అలవాటు అయిపోయాక మీ మానాన్ని మీరు మామూలుగా పైన కింద సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసేసుకోవచ్చు. So 3/8 ఇది గివెన్ నెంబర్. ఓకే, 3/8 is the given number. దాని నెక్స్ట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయమంటే ఏం చేస్తారు? పైన కింద సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి. 2/2 అంటే 3 2 జార్ 6, 8 2 జార్ 16. సో 3/8కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 6/16. సో 2 అయిపోయింది కదా, చూడండి 2తో మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ 3 పెట్టి మల్టిప్లై చేయండి పైన కింద. ఆర్డర్లోనే వెళ్ళాలని లేదు, 2 తర్వాత 5తో మల్టిప్లై చేయొచ్చు, పైన కింద 7తో మల్టిప్లై చేయొచ్చు, 10తో మల్టిప్లై చేయొచ్చు, ఎనీ నెంబర్, బట్ సేమ్ నెంబరే ఉండాలి. న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి. 3 3 జార్ 9, 8 3 జార్ 24. 3/8కి ఇక్కడ 3 తర్వాత 4, ఆర్డర్లోనే వెళ్ళక్కర్లేదు. 4 3 జార్ 12, 8 4 జార్ 30. సో
నెక్స్ట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ 6/16, 9/24, 12/32. కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే రౌండ్ ఆఫ్ చేయండి, కింద ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ మీరు రౌండ్ ఆఫ్ చేయండి అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్కి కింద ఇచ్చినప్పుడు పైన కింద సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసుకున్నప్పుడు వచ్చిందా లేదా ఫ్రాక్షన్ అనేది చెక్ చేసుకోవాలి. అది మన నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ రూపంలో నేను మీకు ఇంకో వీడియోలో ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ సపరేట్గా ఇంకో వీడియోలో నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలో మీరు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చిన ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాము అది నేర్చుకున్నారు. అలాగే టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నారు. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్, హోల్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. అలాగే ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకోండి. నేను నెక్స్ట్ దాంట్లో రిమైనింగ్ కాన్సెప్ట్ నేను చెప్తాను. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ని ఇంకా డెప్త్ వెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఉండండి. ఏది ముట్టుకున్నా కూడా వెంటనే సబ్బుతో మీరు 30 సెకండ్స్ చేయి కడుక్కో, 30 సెకండ్స్ పాటు ఓకే సబ్బుతో చేయి కడుక్కోండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.